యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలోని 9వ వార్డు అభ్యర్థి దండబోయిన అనిల్ స్వప్న తరఫున మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటి వరకు వాటిని ప్రారంభించలేదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలోని 9వ వార్డు అభ్యర్థి దండబోయిన అనిల్ స్వప్న తరపున మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వాటిని ప్రారంభించలేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ స్వప్నకు ఓటు వేసి అధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల చివరి రోజు భారీగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈరోజు యాదగిరిగుట్టలో 9వ వార్డులో బీఆర్ఎస్ ప్రభంజనం జరుగుతుంది. మరి ఆవుల మమత దండబోయిన మమతా యాదవ్ గారు మరి బీఆర్ఎస్ గుర్తుతోని ర్యాలీ నిర్వహిస్తారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన స్పీడ్ చూస్తున్నారు. మరి నిజంగా కూడా ఇక్కడ మరి అనిల్ గారు గతంలో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాయోడు మా ఇంటోడు మావునికి వేస్తాం అనేటువంటి ప్రతిస్పందన చూస్తుంటే మరి మమత నిజంగా కూడా పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. మరి దండబోయిన మమత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పి నమ్మకం ఉంది. ఈ రోజు కేసీఆర్ గారి పథకాలు అనేకమైనటువంటి పథకాలు, ఆ పథకాలు మరి ఇప్పుడు అమలవుతున్నాయి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అవే అమలవుతున్నాయి తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అన్నదో ఇంతవరకు కూడా వీటికి గ్యారంటీలే లేదు. మరి ఏ కార్యక్రమం కూడా తెచ్చలేదు. 2500 అన్నారు, ప్రతి మహిళకు 2500, పెన్షన్ 4000 అన్నారు. ఏదీ లేదు. ప్రజలంతా కూడా అసంతృప్తి ఉన్నారు. కేసీఆర్ సారే రావాలంటున్నారు. మమత కారు గుర్తుకే ఓటు వేసుకొని బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఖచ్చితంగా మమత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో వస్తుంది. ఇక అవతల క్యాండిడేట్ అరువు తెచ్చుకున్న క్యాండిడేట్లను పెడుతున్నారు. మరి ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, స్థానికంగా ఉండే ప్రజలలో సేవ చేస్తూ గత 5 సంవత్సరాలుగా అనిల్ కౌన్సిలర్ గా ఉండే ప్రతి ఇంటికి బాగా పరిచయం. మావాడు అంటున్నారు, మా కొడుకు అంటున్నారు, మా తమ్ముడు అంటున్నారు, మా తమ్ముడు అని చెప్తున్నారు, మా కొడుకు అంటున్నారు, మావోడు అంటున్నారు. ఖచ్చితంగా అనిల్ మరి వైపు కాబట్టి మమత కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ పథకాలు కూడా మరి బ్రహ్మాండంగా ఉన్నాయి. అవే ఉన్నాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పథకం కూడా అమలు అయితలేదు. దానికోసం ఖచ్చితంగా మమతను బ్రహ్మాండమైన మెజార్టీ